హలో ఎవ్రీవన్, సో వెల్కమ్ టు అడ్డా 24/7 తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, నేను మీ అంజీ సార్, రీజనింగ్ ఫ్యాకల్టీని. గైస్, ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైన ట్రిక్ చెప్పబోతున్నాను. సో మీరు ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీ కానీ, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అండ్ ఎంటీఎస్, ఎస్ఎస్జిడి ఇలాంటి ఎగ్జామ్స్లో, అంటే అన్ని రైల్వే అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో, ఈవెన్ మనం ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో చూసినా కూడా రీజనింగ్లో ఇలాంటి క్వశ్చన్స్ రావడం అనేది కామన్. బట్ ఇలాంటి వాటిని చాలా తక్కువ టైంలో ఎలా చేయాలి, వాటికి అప్లై చేసే లాజిక్స్ ఏంటనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఆ టాపికే మనకి ఇక్కడ కౌంటింగ్ ఫిగర్స్. కౌంటింగ్ ఫిగర్స్లో మేజర్గా మనకు ట్రయాంగిల్స్ని ఎలా కౌంట్ చేయాలి అనేది డెఫినెట్గా చాలా చాలా ఇంపార్టెంట్. సో ట్రయాంగిల్ని ఎలా కౌంట్ చేయాలి, నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ని, అది ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. అదేవిధంగా రెగ్యులర్గా ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీ, ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు రీజనింగ్కి ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది, ఈ పాయింట్స్ అన్ని మీకు ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. సో లెట్స్ గో టు ద పాయింట్ హియర్. సో ఒక్కసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫిగర్లో మీకు సింపుల్గా ఇది ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయంటే డైరెక్ట్గా మనం సింగిల్ ట్రయాంగిల్ అయితే ఉంది, వన్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. ఇక్కడ గమనించండి, ఇందులో మనకు ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయనేది మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి. చూడండి, 1, 2 అండ్ పెద్ద ట్రయాంగిల్ ఒకటి. ఇది జనరల్గా నార్మల్గా బేసిక్ ట్రెడిషనల్ మెథడ్లో మనం చేస్తే ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు సైడ్లో ఉన్న ట్రయాంగిల్స్ ఒకటి, ఇది ఒకటి 2 అండ్ ఓవరాల్ బిగ్ ట్రయాంగిల్ ఒకటి 3. ఇదే మళ్ళీ ఇలా పెరుగుతూ ఉన్న కొద్దీ టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఇంకా వాటిని డిఫరెంట్గా కూడా ఇవ్వచ్చు. అవి ఎలా ఇస్తారనేది కూడా మీకు చూపిస్తాను. బట్ ఇలా ఉన్నప్పుడు ఎన్నైతే డివిజన్స్ ఉంటాయో అన్ని తీసుకొని 1 + 2 3 అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి 1, 2, 3 ఉన్నాయి కదా, 1 + 2 + 3, ఇక్కడ టోటల్ వచ్చేసి 6 ఉన్నాయి. ఇది మెథడ్. ఇది కొంచెం ఇంకా ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి, 1, 2, 3, 4, 5 ఉంటే అంటే మనం ఏం చేయాలి, 1 + 2 + 3 + 4 + 5. సింపుల్. ఇదే లాజిక్ని అప్లై చేసి మనం ఎలాంటి క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ టోటల్ ఆన్సర్ ఎంత వస్తుందండి, 15 వస్తుందా? సో 5, 5, 10, 10, 5, 15. సో 15 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా ఇంకా కొంచెం డిఫరెంట్గా చూద్దాం. ఇదే డయాగ్రామ్స్ని ఎగ్జామినర్ ఇలా కూడా చేయొచ్చు. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లైన్ యాడ్ చేయడం, ఇలా ఒక లైన్ యాడ్ చేయడం, ఇందులో కూడా ఇలా ఇక్కడ ఒక లైన్ యాడ్ చేయడం, ఇక్కడ వరకు ఒక లైన్ యాడ్ చేయడం, ఇక్కడ వరకు ఒక లైన్ యాడ్ చేయడం. ఈ విధంగా ఉన్నప్పుడు ఎలా ఆన్సర్ చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు ఎగ్జామ్లో రిపీట్ అవుతూ ఉంటే చాలా ఇంపార్టెంట్. గమనించండి, ఇందులో 1, 2, 3 డివిజన్స్ ఉన్నాయి కదా, అంటే 1 + 2 + 3 అని అంటే మనకు వచ్చేది 6 కదా. అలాంటివి ఇక్కడ కూడా 1, 2, 3 బేస్ ఉన్నాయి కదా, అంటే అలాంటివి 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 12 ట్రయాంగిల్స్ అక్కడికి వెళ్తుంది. మరి ఇందులో 1 and 2 బేస్ ఉంది కదా, మరి 1 + 2 ఉన్నప్పుడు ఎంత వస్తుంది, టోటల్ ఇక్కడ వచ్చేసి 3, అంటే టోటల్ ఇందులో ఎన్ని ఉంటాయండి, 8 ట్రయాంగిల్స్. సో అర్థమైందా ఇందులో? సింపుల్. సో ఇది మనం ఓవరాల్గా ఎలాంటి క్వశ్చన్కైనా చూడండి, ఇందులో 1, 2, 3, 4, 5, అదే 5 బేస్ తోటి కింద కూడా ఉంది కదా, అంటే 5 ఉన్నప్పుడు 15 ఉంటాయి కాబట్టి 15 × 2 టైమ్స్ 30, ఇక్కడ 15, ఇక్కడ 15. 5 ఉన్నప్పుడు 15 ఎలా అంటే ఇక్కడ నేను చెప్పాను, అన్నింటిని యాడ్ చేయండి 15 వస్తుంది. మరి అదే 5 ఉన్నప్పుడు ఇలా 2 ఉంటే 2 టైమ్స్ కాబట్టి 30 ప్లస్ ఇక్కడ చూడండి 1, 2, 3. 3 ఉన్నప్పుడు మనకు 6 వస్తాయి కదా, మళ్ళీ 6 యాడ్ చేయాలి. 1, 2, 3, 4 ఉన్నప్పుడు ఇక్కడ చూడండి 1 + 2 + 3 + 4, అంటే ఇక్కడ టోటల్ 10 వస్తున్నాయి. క్లియర్? సో 10 యాడ్ చేయాలి, అంటే ఇక్కడ మొత్తం ఎంత వస్తుందండి, 46. ఇందులో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ 46, ఇందులో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ మనం ఆల్రెడీ 15 అని కౌంట్ చేసినాం. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ కేసెస్లో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఈ టెక్నిక్ ఆడి మీరు చాలా ఈజీగా ఫాస్ట్గా ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం. దెన్ రెగ్యులర్గా ఈ ఒక్క టాపికే కాదు, రీజనింగ్లో మనం జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అంటాం కదా, ఈ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే సింపుల్గా రీజనింగ్ అని తీసుకోవచ్చు. మీరు ఏ కైండ్ ఆఫ్ ఎస్ఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అయినా, ఆర్ఆర్బి ఎగ్జామ్ ప్రిపేర్ అయినా, అండ్ మన స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఏపీ కావచ్చు అండ్ తెలంగాణ కావచ్చు, ఈ 2 ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకు జనరల్గా ఈ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో మనకు వర్బల్ రీజనింగ్ ఉంటుంది అండ్ నాన్ వర్బల్ రీజనింగ్ ఉంటుంది.
నేను ఇంకొక వీడియో చేస్తాను ప్రాపర్గా విత్ ప్రాపర్ కంప్లీట్ సిలబస్. వర్బల్లో ఏముంటుంది, నాన్ వర్బల్లో ఏముంటుంది, ఈ నాన్ వర్బల్లోనే మనకు లాజికల్ రీజనింగ్ కూడా ఉంటుంది. అంటే ఈ ప్రతి టాపిక్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, టాపిక్ వైజ్ అనాలిసిస్ కూడా చెప్తాను. బట్ ఇక్కడ నేను ఓవరాల్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అండ్ ఓవరాల్ రీజనింగ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్తున్నాను. ఫస్ట్ మీరు గమనించాల్సింది, రీజనింగ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్కి సిలబస్ ఏంటి, సిలబస్ మీద మీకు అవగాహన ఉండాలి. అండ్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్కి సంబంధించి మనం ఏం చేయాలంటే సెకండ్ లెవెల్లో బెస్ట్ లాజిక్స్, అంటే అవి మనం షార్ట్ కట్స్ అనొచ్చు, అండ్ దాంట్లో ఏవైతే బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయో అవన్నీ మీకు తెలిసి ఉండాలి. అంటే సిలబస్ తెలియాలి, సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్కి మీకు పర్ఫెక్ట్ లాజిక్స్, అంటే ది బెస్ట్ లాజిక్స్ ఉండాలి. అంటే కొన్నిసార్లు పెన్ను పేపర్ లేకుండా, మీరు ఇక్కడ చెప్పిన కదా నాన్ వర్బల్ రీజనింగ్లో ఎక్కడ కూడా పెన్ను పేపర్ లేకుండా అన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు, ఏ క్వశ్చన్ అయినా. వర్బల్ రీజనింగ్లో చాలా వరకు కూడా మనం పెన్ను పేపర్ లేకుండా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటివి ప్రతి టాపిక్కి లాజిక్స్ ఉంటాయి, ఆ లాజిక్స్ మీరు నేర్చుకోవాలి. తర్వాత మనం రెగ్యులర్గా ఫోకస్ చేయాల్సింది సోర్సెస్. అంటే ఈ సోర్సెస్లో ఏంటి అంటే క్వశ్చన్స్ ఎక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి, ఏ క్వశ్చన్స్ని ఫాలో అవ్వాలి, ఈ సోర్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ లాజిక్స్ ఎక్కడ దొరుకుతాయనే దానికి కూడా సోర్సెస్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సోర్సెస్లో మనం లాజిక్స్ గురించి మాట్లాడితే, లాజిక్స్ అనేది కంపల్సరీ మీకు ఒక ఫ్యాకల్టీ దగ్గర నుంచి లాజిక్స్ వింటే చాలా ఈజీగా తక్కువ టైంలో అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే చాలామందికి డౌట్ రావచ్చు, సార్ కోచింగ్ కంపల్సరీయా? కోచింగ్ కంపల్సరీ. ఎందుకంటే కోచింగ్ లేకుండా కూడా జాబ్ క్రాక్ చేయొచ్చండి. బట్ కోచింగ్ అనేది మ్యాండేటరీ ఎక్కడ అవుతుందంటే, అది కోచింగ్ అనొచ్చు, మెంటోరింగ్ అనొచ్చు, గైడెన్స్ అనొచ్చు, ఏదైనా కూడా మీకు ఆ సబ్జెక్ట్ పైన అవగాహన ఇవ్వడం, ఆ ఎగ్జామ్ పైన తక్కువ టైంలో అవగాహన ఇవ్వడమే కోచింగ్ అని చెప్పొచ్చు. అదే నీకు గైడెన్స్ లేకుంటే, ప్రాపర్ గైడెన్స్ లేకుండా, ప్రాపర్ మెంటోరింగ్ లేకుండా వెళ్తే ప్రిపరేషన్లోకి ఇట్ టేక్స్ మోర్ టైం. సో తక్కువ టైంలో క్రాక్ చేయాలంటే కంపల్సరీ కోచింగ్ మన అడా 24/7లో ఆల్వేస్ మనం చాలా తక్కువ ప్రైజెస్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత మనం ఫోకస్ చేయాల్సింది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. ప్రతి ఎగ్జామ్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయాలి. వన్స్ మీకు లాజిక్స్ వచ్చిన తర్వాత, బేసిక్ కాన్సెప్ట్స్ వచ్చిన తర్వాత ప్రతి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఓపెన్ చేయండి, వాటిని సాల్వ్ చేయండి మనం చెప్పిన లాజిక్స్ తోటి. లాజిక్స్ క్లారిటీ వచ్చిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేయడం ద్వారా మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. వెనెవర్ యు ఆర్ గెటింగ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఆటోమేటిక్గా మీరు ఏ ఎగ్జామ్ రాసినా, ఏ మోడల్ పేపర్ రాసినా, ఏ మాక్ పేపర్ రాసినా మీకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎక్కువ మార్క్స్ రావడానికి. బికాజ్ యు ఆర్ కాన్ఫిడెంట్, you have logics, you have the confidence because of you are solving previous year questions. కాబట్టి ఈ సోర్సెస్ లోనే ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సోర్సెస్ లో ఫస్ట్ నేను చెప్పాను లాజిక్ సంబంధించి గైడెన్స్ అవ్వచ్చు, మెంటారింగ్ అవ్వచ్చు, కోచింగ్ అవ్వచ్చు, ఇదంతా కూడా మన అడా 247 ఆల్వేస్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటుంది. అదే సెకండ్ లెవెల్లో నేను చెప్పింది ఏంటంటే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనము వైటీలో కానీ, ఇప్పుడు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోసం కొత్త బ్యాచెస్ చేస్తున్నాం, ఆ బ్యాచ్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో లేదు అంటే మన అడా 24/7 యాప్లో నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ప్రాక్టీస్ చేయాల్సింది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మీరు మన అడా 24/7 నుంచి బుక్స్ ఉంటాయి. రీజనింగ్ సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ బుక్ అని, ఏస్ ఎస్ఎస్సి బుక్ అని ఉంటుంది, ఏస్ రీజనింగ్ బుక్ అని ఉంటుంది. ఆ బుక్స్ని మీరు పర్చేజ్ చేసి అందులో ఉన్న క్వశ్చన్ చేయండి. ఎందుకంటే అవన్నీ లేటెస్ట్ ప్యాటర్న్లో ఎవ్రీ టైం మనం మాడిఫై చేస్తుంటాం, ఎవ్రీ ఇయర్ కూడా కొత్త ఎడిషన్ రిలీజ్ అవుతుంది. కాబట్టి అందులో ఉన్న ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు ప్రీవియస్ ఇయర్స్ కవర్ అవుతాయి. అందులో బేసిక్ నుండి, మోడరేట్ నుండి, అదేవిధంగా కంప్లీట్ హై లెవెల్ వరకు అన్ని మోడల్స్ కవర్ చేయడం జరుగుతుంది అడా 247 బుక్లో. ఆ బుక్లు మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదు మీకు మార్కెట్లో దొరికే ఇతర ఏ బుక్ అయినా ఫాలో అవ్వచ్చు. బట్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. తర్వాత ప్రాక్టీస్ ఈజ్ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్. ఈ ప్రాక్టీస్లో భాగంగానే మీరు మన అడా 247 యాప్లో డైలీ ఫ్రీ క్విజెస్ ఉంటాయి. ఈ ఫ్రీ క్విజెస్ని కంపల్సరీ మీరు ఫాలో అవ్వాలి. ఫ్రీ క్విజెస్ని టైం ప్రకారం కంపల్సరీ సాల్వ్ చేయాలి. ప్రాక్టీస్లో భాగంగా మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. తర్వాత మీరు ఫాలో చేయాల్సింది స్పీడ్.
తర్వాత మీరు అబ్జర్వ్ చేయాల్సింది యాక్యురసీ. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయండి? టైం మేనేజ్మెంట్ ఎప్పుడు వస్తుంది? బెస్ట్ లాజిక్స్ ఉండి బెస్ట్గా ప్రాక్టీస్ చేస్తే టైం మేనేజ్మెంట్ వస్తుంది. స్పీడ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు? బెస్ట్ లాజిక్స్ తెలిసి టైమర్ తోటి మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు కంపల్సరీ స్పీడ్ అనేది వస్తుంది. యాక్యురసీ ఎప్పుడు వస్తుంది? మీరు ఎప్పుడైతే టైమర్ తోటి అండ్ ప్రాపర్ క్వశ్చన్స్ని కరెక్ట్గా ఆన్సర్ చేస్తున్నా లేదని చేసుకుంటూ రెగ్యులర్గా అనాలసిస్ చేసుకున్నప్పుడు అనాలిసిస్ చేసుకున్నప్పుడు మీకు కంపల్సరీ యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఎప్పుడు కూడా మీరు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు అది బ్యాంక్ ఎగ్జామ్ కావచ్చు, రైల్వే కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, స్టేట్ లెవెల్ కావచ్చు, సింపుల్గా చెప్పాలంటే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ టైం మేనేజ్మెంట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి, స్పీడ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి, యాక్యురసీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మరి ఈ మూడు ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలండి? బెస్ట్ లాజిక్స్ తెలియాలి రీజనింగ్లో, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేయాలి, అదేవిధంగా మీరు బెస్ట్ బుక్స్ సెలెక్ట్ చేసుకొని వాటిని ప్రాక్టీస్ చేయాలి, క్విజెస్ రాయాలి టైమర్ తోటి, అండ్ ప్రతి ప్రాక్టీస్ టెస్ట్ని ప్రతి క్విజ్కి మీరు అనాలిసిస్ చేసుకోవాలి. ఎక్కడ రాంగ్ అవుతుంది, ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, కరెక్ట్గా వెళ్తున్నారా లేదా, ఇలాంటివి మీరు అనాలిసిస్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. వన్స్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత ఎక్కడ ప్రాబ్లం జరుగుతుందో దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. ఇవన్నీ మీరు ఫాలో అవ్వగలిగితే ఏ ఎగ్జామ్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఈజీ అయిపోతుంది. ఎగ్జామ్ క్రాక్ చేయడం కష్టం కాదు. సో ప్రాపర్ ప్లాన్ తోటి సక్సెస్ఫుల్గా కన్సిస్టెంట్గా ఏది చేసినా కూడా కంపల్సరీ మనం హార్డ్ వర్క్ అనేది ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వదు. కంపల్సరీ మనకు ఏదో ఒక రోజు రిజల్ట్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ప్రాపర్ ప్లాన్ తోటి, ప్రాపర్ గోల్ తోటి కన్సిస్టెంట్గా ప్రిపరేషన్ చేయండి. ఏ ఎగ్జామ్ అయినా కంపల్సరీ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ కూడా నెగటివ్స్ను మీరు స్ప్రెడ్ చేసుకోండి మీ మైండ్లో. కంపల్సరీ ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయొచ్చు విత్ ప్రాపర్ ప్లానింగ్, ప్రాపర్ ప్రిపరేషన్. సో అది మీకు ఉన్నంత వరకు కూడా మీకు ఎలాంటి డౌట్ ఉండదు. సో ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయొచ్చు. కాబట్టి అందరూ కూడా అడెప్ట్ 247 పెయిడ్ క్లాసెస్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, అండ్ యాప్ కావచ్చు, ఇవన్నీ కూడా యూటిలైజ్ చేసుకోండి. పక్కా మీకు సక్సెస్ వస్తుంది, పక్కా మీరు జాబ్ క్రాక్ చేయొచ్చు. సో అది గైస్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది. అదేవిధంగా మీకు ఫర్దర్గా ఏ టాపిక్స్ మీద షార్ట్ కట్స్ కావాలి అండ్ కంప్లీట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ కావాలా టాపిక్ వైజ్, అండ్ వెయిటేజ్తో పాటు చెప్పాలా, అవన్నీ కూడా డెఫినెట్గా నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. ఐ విల్ ప్రొవైడ్ అన్ని టాపిక్స్కి షార్ట్ కట్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. 1 minute ట్రిక్స్ అనేది డెఫినెట్గా నేను చేస్తాను. అవన్నీ మీరు కింద కామెంట్స్లో ఇవ్వండి, డెఫినెట్గా ఐ విల్ డూ దట్. అదేవిధంగా ఫైనల్గా మీరు ఎవరైతే ఆర్ఆర్బీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో, డిఫరెంట్ కైండ్ ఆఫ్ రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో, సో వాళ్ళందరికీ కూడా యూజ్ అయ్యే విధంగా మేము ఇక్కడ అడా 247 నుంచి నేను అండ్ చక్రి సార్ ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ఆర్బీ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. ఇందులో మీరు జాయిన్ అవ్వాలంటే Y271 కోడ్ యూజ్ చేస్తే కేవలం మీకు 700 రూపీస్కే ఈ బ్యాచ్ అయితే రావడం జరుగుతుంది. అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఎవరీవన్. అందరూ కూడా ఈ వీడియోని కూడా యూటిలైజ్ చేసుకోవాలి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో మీకు ఏం కావాలి, ఏ టాపిక్ మీద షార్ట్ కట్స్ కావాలి, ఇంకా ఫిగర్ కౌంటింగ్లో ఇంకా ఇతర టాపిక్స్ కావాలా, అవన్నీ ఇక్కడ కింద కామెంట్స్లో తెలియజేయండి. డెఫినెట్గా ఐ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఎవరీవన్.